లక్ష్మణ్ గారు, రోజా గారు కోదాడ నుంచి వచ్చారండి వీళ్ళు. 1 monthలో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాడు న్యాచురల్గా. పెళ్ళై 3 ఏళ్ళు అయింది, 3 years అయింది. కానీ 1 monthలో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. ఇవాళ చెప్పాలి మరి మీరే. వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. 30 daysలో ప్రెగ్నెన్సీ, 30 daysలో మలయాళం, 30 daysలో తెలుగు, 30 daysలో హిందీ, 30 daysలో గర్భం. ఎలా చెప్పాలి లక్ష్మణ్ గారు? ఇదిగో మీరు ఎలా తెచ్చుకున్నారో చెప్పండి. నా గురించి అసలు ఎలా తెలిసింది? అదే క్రిములకి హార్మోన్లకి టాబ్లెట్ల వల్ల. క్రిములకి హార్మోన్లకి అసలు ఎక్కడ ఆడావు హార్మోన్లు? క్రిములు కూడా సగం పట్టుకొచ్చావు. నేను ఇచ్చింది ఒక కట్ట ఇస్తే కట్టలో సగం పట్టుకొచ్చాడు. రిటర్న్ ప్రెగ్నెన్సీ అయిపోయింది. వీరే కణం బుల్లెట్ లాగా దూసుకుపోయింది. గోడల్లో కూడా మొక్కలు వచ్చే కణం ఇది. అలా అయిపోయింది కదా. గోడల్లో కూడా మొక్కలు వచ్చేసినాయి ఇప్పుడు. మరేం చేద్దాం? లక్ష్మణ్, రోజా కోదాడండి వీళ్ళది. మరి పెళ్ళి ఎంతకాలం అయింది మీకు? 3 years అండి. 3 years అయింది. ఈ 3 yearsలో ఎక్కడన్నా వాడారా? ఎక్కడికన్నా వెళ్ళారా డాక్టర్ దగ్గర? ఒక చోటుకి వెళ్ళామండి. ఒక 3 months 6 months ట్రై చేసాం, తర్వాత మానేసాం. వాళ్ళు ఏమన్నారు అక్కడ? మరి మందులు ఒక 6 నెలలు వాడారు. 6 months వాడాము. తర్వాత లాప్రోస్కోపీ చేయమన్నారు. లాప్రోస్కోపీ ఆపరేషన్కి సిద్ధం పెట్టారు చెప్పారు. నేను అయితే లైట్ తీసుకున్నా, వద్దులే కొన్ని రోజులు. నేనే గ్రానైట్ రాళ్ళ మీద మార్కులు వేస్తున్నాను, వీళ్ళు నా పొట్ట మీద మార్కులు వేస్తారా? మా ఆవిడ పొట్ట మీద ఏంటిది నాన్ సైన్స్ అని ఆగారు. కొన్ని రోజులు ఆగామండి. కొన్ని రోజులు తీసుకొని తర్వాత ట్రై చేద్దాంలే అన్నా. తర్వాత మా రోజు ఇంటి దగ్గర ఉండి ఈ లోపల ఈ వీడియో చూసారు. ఎవరు చూసారు? మీరా మీ ఆవిడ? మీ ఆవిడే చూసింది. ఈ పొట్ల మీద గొట్టాలు లేకోకుండా ఎలా, ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ ఎలా, IVF లేకుండా ఎలా అని చూసి ఉంటుంది, కొట్టి ఉంటుంది. తర్వాత యూట్యూబ్లో నేను కనపడ్డా, నా వీడియో చూశారు, ఆవిడ చూసింది, మీకు చూపించింది. మీరు నమ్మారా? మరి నమ్మానా అంటే ఫస్ట్ నాకు అందరంతలే అనిపించింది. అందరిలా అంటాడు ఈడు కూడా అంటే అనుకున్నావు. ఫ్యాక్ట్ చెప్పాలి కదా సార్. అంతే, నిజం చెప్పు. ఏమైంది ఇప్పుడు? వచ్చేసింది కాక నేను ఎవరేం చేయలేరు. అప్పటికి నవంబర్ 1వ తారీఖున డేట్ వచ్చింది వాళ్ళకి, అంతే కదా? ఆ 10వ తారీఖు అంటే 10వ రోజు వచ్చారు. నెల వచ్చిన 10వ రోజు వచ్చారు కరెక్ట్గా. అండాలు ఇంకా విడుదల అవ్వలేదు, ఆ టైంకే కరెక్ట్గా వచ్చారు. వచ్చినాయి అంటే ఇప్పుడు ఎక్కువ రోజులేమో అవలైనా ఈ సంవత్సరమే నవంబర్ 1 ఈ నెల. నవంబర్ 1న వాళ్ళ ఆవిడికి మెన్సెస్ అయ్యింది. ఆ నెల వచ్చిన 10వ రోజు మా దగ్గరికి వచ్చారంటే నవంబర్ 10, 11లో వచ్చారు. 10వ తారీఖు వచ్చారు. వచ్చి ఇక్కడ మా దగ్గర మాట్లాడి టెస్టులు చేయించుకుని ఒక టీకా వేయించుకున్నారు. టీకా వేయించుకుని ఆ రిపోర్ట్స్ వచ్చాక మందులు తెప్పించుకుని స్టార్ట్ చేశారు. మీరు కోదాడు కదా, కొరియర్ పెట్టించారా? కొరియర్ పెట్టించుకున్నారు. సరే, కొరియర్ పెట్టించుకుని వాడటం మొదలెట్టాడు. వచ్చింది పెద్ద పార్సిల్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నారు మన టెలికాలర్స్ ద్వారా. మన టెలికాలర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా వాడాలి, భర్త ఎలా వాడాలి, భార్య ఎలా వాడాలి అని ఎక్స్ప్లెయిన్ చేశారు. అది వాడుతూ ఉన్నారు. చాలా సంచి వచ్చింది, చాలా మింగాలనుకుంటా మొదలు పెట్టారు. ఎంత 2 నెంబర్ మింగాడు అంతే, అయిపోయింది. ఈ లోపల అలా ఆవిడ ఏమండి ప్రెగ్నెంట్ అంది. 2 ఎర్ర గీతలు. జీవితంలో ఇదే ఫస్ట్ టైమ్గా? ఫస్ట్ టైం సార్ మరి. 2 గీతలు, ఎర్ర గీతలు వచ్చింది. ఎన్నిసార్లు చేసినా రాని గీతలు 2 ఎర్ర గీతలు వచ్చింది. ఇట్ట వెళ్ళి అట్ట వచ్చేటప్పుడు ఇదేంటా అనుకుని ఉంటాడు ఆయన. అనవసరంగా వెళ్ళాము మేము డాక్టర్ గారి దగ్గరికి అనుకున్నావా? మరి 3 ఏళ్ల నుంచి రాలేదు, 6 నెలలు ఎన్నో మందులు మింగినా రాలేదు. ఇక్కడ జస్ట్ ఒక టీకాతో ప్రెగ్నెన్సీ వచ్చింది నీకు. ఈ పిల్లలు కూడా పెద్ద కాదు, అప్పటికే అయిపోయావు నువ్వు ప్రెగ్నెంట్. ఎందుకంటే అదే మీ ఆవిడే చేసావు, నువ్వు అలా చేసావు, ఆవిడ అన్యాయం. ఈయనకి లేదులే పెద్ద పొట్టలేదు ఈయనకి, ఈయన పెద్ద ప్రెగ్నెంట్ కాదు నాలాగా. సో మొత్తానికి అప్పుడు కరెక్ట్గా అండాలు రెడీ అవుతున్న టైంలో వచ్చారు, కరెక్ట్ టైంలో. ఈ సంవత్సరం ఇక్కడికి రాకపోయి ఉంటే, మనం టీకా వేయకపోయి ఉంటే ప్రతి నెలలాగానే అండం వచ్చేది పోయేది. అదైతే నిజమే ఉంటుంది. ఈసారి వచ్చిన అండము వీర్య కణంతో కలవగలిగింది. ఎందుకని? వీర్య కణానికి అండానికి మధ్యలో ఒక మరి సైంధవుడిలాగా అడ్డం ఉన్న క్రిమిని ఆ టీకా తొలగించింది.
అదే నాకు కూడా అప్పుడు అనిపిస్తుంది ఆ టీకా వల్ల ఏదైనా ఉపయోగం ఉండొచ్చు అనిపిస్తుంది. టీకా ఆ రోజు చెప్పారా నీకు? టీకాతో కూడా ప్రెగ్నెన్సీలు వస్తాయి, జాగ్రత్త. చెప్పారు ఇది తావీజు మహిమలాగా టీకా మహిమ పనిచేస్తుంది అని చెప్పారు సార్. ఈ రోజే కాకుండా రేపే రావచ్చు, ఎల్లుండే రావచ్చు. ఎస్, ఎనీ డే రావచ్చు, ఎనీ డే రావచ్చు. మిగతా హాస్పిటల్ లా కాదు ఇది. ఎంత టైం పడుతుంది అంత టైం పడుతుంది ఉండదు. మై బాస్ ఈజ్ గాడ్. ఆయన నీకు ఏ రోజైనా ఫలితాన్ని ఇవ్వచ్చు. గుడికి వెళ్ళిన రోజే దేవుడు నీ అనుకున్న కోరిక నెరవేర్చేయచ్చు. చర్చికి వెళ్ళిన రోజే అయిపోవచ్చు, మసీదుకి వెళ్ళిన రోజే అయిపోవచ్చు కూడా. సో వచ్చిన రోజు కూడా ప్రెగ్నెన్సీలు రావచ్చు. అది కూడా నా అకౌంటే అని చెప్పా. నో ప్రాబ్లం సార్. ఇప్పుడు నా అకౌంటే వేస్తావు ఇది. ఇప్పుడు మన మ్యాజిక్ ఫార్ములాలో వచ్చిందంటావుగా, లేదా అనుకోకుండా వచ్చిందంటావా? అనుకో కూడా వచ్చింది అనుకుంటాను. ఎందుకు అనుకుంటుంది అది మ్యాజిక్ ఫార్ములా. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఏం చేస్తుందంటే ప్రెగ్నెన్సీ తెప్పిస్తుందండి ఎనీ టైం. చాలామంది ఏమనుకుంటారంటే ఐవీఎఫ్ లేకోకుండా ఎలా వస్తుంది, ఆపరేషన్ చేయకుండా ఎలా వస్తుంది అనుకుంటారు. భగవంతుడు తలుసుకుంటే ఇవేమీ అక్కర్లేదు, ప్రెగ్నెన్సీ వస్తుంది న్యాచురల్గా. ఏంటి ఈ టీకాలు ఏంట్రా బాబు, ఏ డాక్టర్ చెప్పలేదు, ఈయన చెప్పాడు ఏంటి అనుకున్నావు. కానీ ఇప్పుడు చూసావా ఎంత ఫలితాన్ని ఇచ్చిందో. ఎవరు చేయలేనిది ఇక్కడ చేయబడుతుంది కాబట్టి ఎక్కడ రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ కోర్సే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ విధానం అంతా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు గమనిస్తే చాలా డిఫరెంట్ సార్, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మిగతా చోట్ల కాదు. నువ్వు వాడిన నెల రోజులు కూడా పిల్లలలో కూడా నీకు ఇచ్చినవన్నీ భార్యాభర్తలు సేమ్ పిల్లలు. నువ్వు వాడితేనే మీ ఆవిడ వాడుతుంది, మీ ఆవిడ వాడితేనే నువ్వు వాడాలి. ఇద్దరం కలిసి వాడాలి. సేమ్ పిల్లలు ఇచ్చా, మరి ప్రెగ్నెన్సీ వచ్చేసి అలా. కానీ అక్కడ ఎక్కడ అట్లా ఎవరు భర్తకో సంచి భార్యకో బస్తా, ఎవరు బస్తా అలదే ఎవరు సంచి అలదే. ఇక్కడ అలా లేదు. చూసారా, మారింది సిస్టమ్. అందుకని సో లక్ష్మణ్ గారు, రోజా గారు, ఆల్ ది బెస్ట్. కోదాడి నుంచి వచ్చి మనల్ని నమ్మి వచ్చారు. భగవంతుడు చూపించిన దారి అనుకున్నారు, ఇక్కడ వాడారు, ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇదిగోండి ప్రెగ్నెన్సీ కూడా చక్కగా గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కాదు, చక్కగా గర్భసంచిలో వచ్చింది. అర్లీ ప్రెగ్నెన్సీ ఇప్పుడే స్టార్ట్ అయింది. అలాగే బీటా ఈసీజీ ప్రెగ్నెన్సీ అవునా కాదా, యూరిన్ టెస్ట్ పాజిటివ్ ఓకే, మరి బ్లడ్ టెస్ట్లో ఉందా లేదా అని చెప్పి మళ్ళా చూస్తే బ్లడ్ టెస్ట్లో కూడా ఆల్మోస్ట్ 2000 వచ్చింది. 2000 అంటే 5 దాటితే ప్రెగ్నెన్సీ, కాబట్టి పక్కా ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ అయ్యా, గాడ్ బ్లెస్ యూ. ఇదిగో బుక్ తీసుకో, మీరు అమ్మా నాన్న కాగలరని బుక్ ఇచ్చాను. ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు అనే బుక్ ఫాలో అవ్వండి.